ఆయన ఎవరో? మార్కు సువార్త 5:41 ఈయన ఎవరో అని బెంబేలెత్తారు వీళ్ళు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నా, ఎంతకాలం దేవునితో నడుస్తున్నా ఆయన ఎవరో ఎరగనట్టుగా ఉండిపోయాం. సంగమా, ఆయన ఎవరో మనకు తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఆరాధించే యేసుని గురించిన ఆ ప్రత్యక్షత నీకు ఉండాలి. రకరకాల బోధలు వస్తున్నాయి, రకరకాల సిద్ధాంతాలు వస్తున్నాయి. దేవుని గురించిన ప్రత్యక్షత మనకు ఉండాలి. దేవుని గురించిన ప్రత్యక్షత నీకు లేకపోతే నీకు డౌట్ వస్తుంది. నేను నమ్ముకున్న దేవుడు నిజ దేవుడేనా, నేను నడిచే మార్గం రైటా రాంగా అన్న డౌట్స్ ఏర్పడతాయి. బైబిల్ సెలవిస్తుంది, మనం దేవుని గురించిన ప్రత్యక్షత కలిగి బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. దైవిక ప్రత్యక్షత మనకు ఉండాలి. కనుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ భాగంలో చక్కని మాట ఉంది. దైవజనుడిగా నేను మీ కొరకు చేసే ప్రార్థనలో ఈ ప్రార్థన కూడా ఉంది. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని గురించి చేసిన ప్రార్థనలో చాలా విలువైన ప్రార్థన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఇది ఒక విలువైన అంశం. నేను మీకోసం ప్రార్థించినప్పుడల్లా ఖచ్చితంగా ఈ మాట పలుకుతాను. చూడండి, దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు తన్ను తెలుసుకోవడానికి ఏం కావాలి? మనకి జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక దైవజనుడిగా నేను కూడా, ప్రభువా సంఘాన్ని నువ్వు నాకు ఇచ్చావు, ఒక సహవాసాన్ని ఇచ్చావు అయ్యా, సంపూర్ణం నడిపించమని నాకు ఒక బాధ్యత ఇచ్చావు. లెక్క చెప్పవలసిన వారికి నేను పని చేయాలని నా వంతు నాకు జ్ఞాపకం చేశావు. లెక్క చెప్పవలసిన వారిగా వారు భక్తి చేయనట్లుగా నీవెవరో వాళ్ళకి తెలియాలి. జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు నా సంఘానికి మీరు దయచేదురుగాక. హల్లెలూయా. జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు నీకు లేకపోతే, నేను అంటాను, నేను చెప్పే ఉపదేశం నీకు అర్థం కాదు, నేను చెప్పే విషయాలు నీకు అర్థం కావు. ఎందుకంటే ఇంకా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అన్నట్టుగా ఉండిపోయిన సంఘాలు. యాకోబు కోసం, అబ్రహాం కోసం ఏంటి చెప్పాలి? అబ్రహాము దీవించబడడానికి 5 కారణాలు, యాకోబు దర్శించబడడానికి 5 కారణాలు. ఇదిగో ఇసాకును దేవుడు దీవించడానికి 3 రహస్యాలు. ఇవి కావాలి మనకి. ట్రిక్స్ కావాలి, టెక్నిక్స్ కావాలి. మనం దేవుని దగ్గరికి వచ్చేది ట్రిక్స్ నేర్చుకోవడానికి కాదు, టెక్నిక్స్ నేర్చుకోవడానికి కాదు, మ్యాజిక్లు జిముకులు తెలుసుకోవడం కూడా కాదు. మనం దేవుని దగ్గరికి వచ్చింది ఏం తెలుసా? ఆయన ఎవరో తెలుసుకోవడానికి. ఆయన ఎవరో ఎలగట్లే బలుపులు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఎవరో నీకు తెలియాలి. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అన్నాడు పౌలు అపోస్తలుడు. ఏమన్నాడు? ఐ నో హూ ఐ బిలీవ్డ్. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ఐ నెవర్ బి షైడ్. నేను సిగ్గుపడను, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు. ఆ ప్రత్యక్షత సంఘానికి ఉండాలి. ఈరోజు ఆ ప్రత్యక్షత సంఘానికి లేకపోతే చాలా తేడా పడతాం, ఎక్కడో ఒక చోట బోల్తా పడతాం. కొన్నిసార్లు దేవుడు అర్థం కాడు. ఇర్మియా పుస్తకంలో 18వ అధ్యాయంలో ఇర్మియాతో దేవుడు అంటారు, నీవు కుమ్మరివానింటికి వెళ్ళమంటాడు. ఎందుకు? ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు. ఒక అతను మందిరంలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, నాకు ఆధారం లేదయ్యా, నన్ను ఎవరు చేర్చుకోవట్లేదయ్యా, నాకెవ్వరు ఆధారం లేరయ్యా అని ఏడుస్తున్నాడు. ఏడుస్తా ఉంటే ఇక అతను మనసు సెట్ అయిపోయిందంటే, దేవుడా నువ్వు కూడా నాకు చెప్పండి ఆధారం. చర్చికి వచ్చి మందిరంలో బలిపీఠం కాడ కూర్చొని నువ్వు కూడా నాకు సపోర్ట్ లేవయ్యా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదే. మరి మహాభక్తుడు, మరి అర్థం చేసుకోవాలట ఆయనే. అది ఆయనకి అర్థం కావాలి, మర్మం అయిపోయాడు భక్తుడు. భలే ప్రార్థన చేస్తారండి, నీకు కూడా నేను అర్థం కాలేదు యేసయ్యా. అబ్బా పెద్ద మర్మం. మరి మర్మగర్భితమైన సంగతులు నీ జీవితంలో ఉన్నాయి కనుక దేవుడు కూడా అర్థం కావట్లేదు, ఆయన చుట్టూ పీక్కుంటున్నాడు. మరి చాలా విచిత్రం కాదు.
నీకు దేవుడు ఎవరు అర్థమైతే కదా ఆ డైలాగ్ చెప్పడానికి. దేవుడు ఎవరు అర్థమైతే ఆ డైలాగ్ మనం చెప్పాం. ప్రభా నీకు కూడా నేను అర్థం కాలేదయ్యా, నువ్వు కూడా నాకు సహాయం చేయట్లేదయ్యా, నువ్వు కూడా నాకు సహాయం చేయట్లేదయ్యా అని ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. జాగ్రత్తనండి. ఆ మందిరంలో కూర్చొని ఏడుస్తున్న ఆ వ్యక్తి బలిపీఠం వైపు చూస్తే పిచ్చుక గూడేసుకుంటాం బలిపీఠం మీద. బలిపీఠం దరిదాపులో పిచ్చుక గూడేసుకొని ఉంటాయా, నీ బలిపీఠం చెంత పిచ్చుకలకు గూడు నివాసం దొరికింది కదా అంటే అతనికి ఏమర్థమైంది తెలుసా, నాకు కూడా నీ బలిపీఠమే నివాసంగా మారునుగాక అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తృణప్రాయంగా ఈ పిచ్చుకకు నీ బలిపీఠమే ఆధారం అయితే నేను నీ పోలిక, నేను నీ కొడుకుని, నేను నీ బిడ్డలు గనక నాకు కూడా నీ బలిపీఠమే నివాస కేంద్రంగా మారాలి అని గ్రహించి దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎవరు ప్రసంగం చేశారు అక్కడ అంటే ప్రకృతిలో కూడా దేవుని శబ్దాలు వినబడతా ఉంటాయి. దేవుడు ప్రకృతి ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే కొమ్మరివాడింటికి వెళ్ళమన్నాడు. ఎందుకు? కొమ్మరివాడు కొండను చేసే విధానం చూపిస్తూ ఆ కొండ ప్రశ్నించిందా కొమ్మరివాడిని, మరి నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు? ఈరోజు చాలా మందికి దేవుడు ఎవరు అర్థం కాలేదు కనుక వాడు పాడుతాడేంటి, బొమ్మను చేసావా ఏంటి, అబ్బో వచ్చాడండి పెద్ద పాటగాడు, బొమ్మను చేసావా, పెద్ద బొమ్మను చేసావా, పైన కూర్చొని నాటకం చూస్తున్నా, మరి నీ నాటకం ఆయన చూస్తాడు. మరి ఈ చిత్రం అంటే బయటోడికి ఎవరు ఆయన అర్థం కాలేదు సార్, లోపల ఉన్న నీకని అర్థం కావాలి కదా. ఏమండి, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారని బైబిల్లో ప్రస్తావించబడింది. చిన్నోడు తప్పిపోయాడు తెగ డైలాగులు వెళ్తాం, కానీ బాగా జూమ్ చేసి చూడు, ఒకసారి చూడండి, జూమ్ చేయండి, కెమెరా జూమ్ చేయండి. బయట చూస్తే చిన్నోడే తప్పిపోయినాడు కనబడతాడు, కానీ కెమెరా జూమ్ చేస్తే ఎవడు తప్పిపోయాడో తెలుస్తాడు. లోకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనం, 27, 28. నీ దాసుడు అతనితో లోపలికి వెళ్ళనొల్లక పోయాను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని. ఇప్పుడు ఎవరు తప్పిపోయారు చెప్పండి? ఇంట్లో వాడే తప్పిపోయాడు సార్. కెమెరా జూమ్ చేస్తే దొరికాడు మనిషి. అసలు ఎవరు తప్పిపోయాడు? ఇంట్లో వాడు తప్పిపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే బయట సంగతి దేవుడు ఎరుక, లోపలికి వచ్చిన మనమే తప్పిపోతున్నాం. నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో నీకు తెలిస్తే ఎవరు కూడా నిన్ను ప్రలోభపెట్టలేరు. ఏది కోడి నువ్వు భ్రమ పెట్టదు, ఏది కోడి నిన్ను ప్రలోభపెట్టే అవకాశం లేవు. నీ దేవుడు ఎవరో నీకు తెలియనుగాక.